హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి వీడియోలో చక్కెర పొంగలి తయారీ విధానం చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇది చక్కెర పొంగలి ఒక 2 డేస్ వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటుందండి. ఎవరైనా ఇంటికి గెస్ట్‌లు వస్తారని తెలిసినా, లేదంటే స్వీట్ తినాలనిపించినా, దేవునికి నైవేద్యంగా పెట్టాలన్నా అప్పటికప్పుడండి జస్ట్ ఒక 20 మినిట్స్‌లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ట్రై చేయండి ఈ చక్కెర పొంగలి రెసిపీనైతే. అలాగే ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఫస్ట్ ముందుగా ఒక పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకోండి. వీటిని ఇట్లాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా చక్కగా ఫ్రై చేసుకోండి. మాడిపోకుండా చూసుకోండి. మనకి జస్ట్ కలర్ మారితే సరిపోతుందండి. ఈ విధంగా ఒక 7-8 నిమిషాల వరకు అయితే టైం పడుతుంది. నిదానంగా మాత్రం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మీరు ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నారో సేమ్ అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బియ్యం వేసుకోండి. రైస్ ఉంటాయి కదా, మనము అన్నం వండుకునే రైస్ని ఒక ముప్పావు కప్పు, పావు కప్పు మనం వేయించుకున్న ఈ పెసరపప్పుని వేసేసుకొని కుక్కర్లో వేసుకొని తగినంత వాటర్ వేసేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా వీటినైతే క్లీన్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాగా వాటర్ తోటి క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏ కప్పుతో తీసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 2 కప్పులు, అంటే మనము పెసరపప్పు బియ్యం 2 కలిపి 1 కప్పు కదండి. సో 1:2 రేషియో చొప్పున 2 కప్పులు వాటర్ వేసుకోండి. కప్పు పెసరపప్పు బియ్యం కలిపి 1 కప్ అయినాయి. 2 కప్పుల వరకు వాటర్ వేసుకోండి. ఇప్పుడు కుక్కర్కి ఇలాగ విజిల్ పెట్టేసుకొని, ఇవి నానపెట్టాల్సిన అవసరం లేదండి. నానపెడితే మరి మెత్తగా అయిపోతుంది. ఇమీడియట్గా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఆవిరి మొత్తం కూడా బాగా మొత్తం రిలీజ్ అయిన తర్వాత, ఇలాగ ప్రెషర్ మొత్తం కూడా రిలీజ్ అయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉండాలండి. అన్నం మెత్తగా ఉండకూడదు. కొంచెం ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉంటే మనకి టేస్ట్ బాగుంటుంది చక్కెర పొంగలికి. ఇప్పుడు వేరే ఒక కడాయి పెట్టుకుని అందులోకి అరకప్పు వరకు బెల్లము, అలాగే ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకోండి. జనరల్గా అయితే చక్కెర పొంగలి కంప్లీట్గా పంచదారతో చేస్తారండి. ఇక్కడ కొంచెం హెల్దీగా నేను తయారు చేయడానికని బెల్లాన్ని కలిపాను. అరకప్పు బెల్లం తరుగు, అలాగే ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకొని పావు కప్పు మాత్రమే వాటర్ వేసేసుకొని ఈ బెల్లం మొత్తం కూడా చక్కగా కరిగించేసుకొని, దీనికి తీపి పాకం కంటే కూడా కొంచెం తక్కువే రావాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి జిగురుగా కొంచెం అంటుకుంటుంది, మళ్ళీ కట్ అయిపోయినట్లుగా ఉంది కదా, ఈ పాకం వస్తే సరిపోతుంది. ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని మరలా స్టవ్ మీద పెట్టేసేసుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోండి. మనం బెల్లం వేసాం కాబట్టి ఏదైనా నలకలు ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిల్టర్ చేసేసుకోండి. ఫిల్టర్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్లో కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసి ఒక్కసారి ఆ పాకము చక్కగా ఆ రైస్కి పట్టే విధంగా కలిపేసుకొని, ఈలోపు మనము వేరే స్టవ్ మీద డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందామండి. అలాగే ఇందులోకి ఒక 4-5 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. 4-5 టేబుల్ స్పూన్స్ వరకు అయితే నెయ్యి పడుతుంది. ఈ చక్కెర పొంగలికి నెయ్యి వల్లేనండి మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఇందులో ఇంతే వేసుకోవాలనేది ఏమీ ఉండదు. మీకు కావాల్సినంత నెయ్యి వేసేసుకోవచ్చు. మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే చక్కగా ఉడుకుతూ ఉంటుందండి. ఈలోపు మనము వేరే స్టవ్ మీద ఈ విధంగా నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేనైతే జీడిపప్పు, బాదం వేశాను. వీటిని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోండి. నేతిలో ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా. ఇవి ఇలాగ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొన్ని కిస్మిస్లు కూడా వేసేసుకోండి. ఇలాగ డ్రై ఫ్రూట్స్ వేసుకొని మనము స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాం కదండి, ఉడుకుతూ ఉంది కదా ఈ చక్కెర పొంగలి. ఇందులో ఈ వేయించుకున్న ఈ జీడిపప్పు, బాదం, కిస్మిస్లు నెయ్యితో సహా వేసేసుకోండి. అలాగే ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసము ఒక 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి వేసుకోండి. యాలకుల పొడి వేసేసుకోండి. అలాగే ఇది వచ్చేసి పచ్చకర్పూరం అండి, ఉంటే వేసుకోండి. కానీ చాలా బాగుంటుందండి ఇది వేయటం వల్ల, మంచి ఫ్లేవర్ వస్తుంది. అది కూడా చాలా కొంచెం వేసుకోండి, చాలా ఘాటు ఉంటుంది అది. అలాగే లాస్ట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. మనకి ఆ స్వీట్ అనేది అడ్జస్ట్ అవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది, ఎక్కువ వెగటు లేకుండా ఉంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి లాస్ట్లో మరి కొంచెం నెయ్యి వేసుకోండి.
చెప్పాను కదండి, నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్టీ ఉంటుంది. మీకు నచ్చిన విధంగా అయితే నెయ్యినైతే వేసుకోండి. ఇలాగ కొంచెం మనకి ఇలాగ స్టవ్ మీద ఉన్నప్పుడు అయితే కొంచెము మనకి వెట్టగా అనిపిస్తుందండి. కొంచెం ఒక 5 నిమిషాలు మనకి చల్లారిందంటే చక్కగా పొడిలాడుతూ వస్తుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేయొచ్చండి. ఇది ఒక 10 నిమిషాల తర్వాత మీరు సర్వ్ చేసుకుంటే చూస్తున్నారు కదా, ఇక్కడ వీడియోలో చూడండి ఎంత పొడిలాడుతూ వచ్చిందో. అలాగే ఇది ఒక 2 డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి. ట్రై చేయండి ఈ రెసిపీని అయితే. చక్కెర పొంగలి అయితే రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.